తల్లికి వందనం పథకంపై మరో ట్విస్ట్. అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం. అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా తల్లికి వందనం వర్తింపజేయడం ద్వారా కూటమి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని తెదేపా రాష్ట్ర కార్యదర్శి ఆచంట సునీత అన్నారు. గత వైకాపా ప్రభుత్వం వారితో వెట్టి చాకరీ చేయించుకుని వేధించిందని దుయ్యబట్టారు. ఇప్పుడు ఆమె మాట్లాడుతూ తల్లికి వందనం పథకం అనేది అటు అంగన్వాడీ పిల్లలకు కూడా వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీన్ని బుధవారం అయితే విడుదల చేయబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది. బుధవారం నుంచి తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బిడ్డకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలకు 13,000 రూపాయలు వారి ఖాతాలకు అయితే జమ అవుతాయని చెప్పేసి వీరైతే తెలియజేయడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ ఏమీ లేదని చెప్పేసి అనుకున్నాం, అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. మనకి బుధవారం నుంచి దీనికి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పి మీరైతే తెలియజేస్తూ ఉన్నారు. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని